మహాప్రేమను బట్టి మరి గత సంవత్సరం అంతా కూడా ఎంటీవీ ప్రారంభోత్సవం చేసి సంవత్సర కాలం పూర్తి అవడానికి దేవుడిచ్చిన కృపగల సమయాన్ని బట్టి మేము దేవుని ఎంతో గనపరుస్తున్నాం. మా ప్రియులు మాణిక్యాలరావు గారిని వారి కుటుంబాన్ని బిడ్డలు దీవించి వారి ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఎంటీవీ ద్వారా ఇస్తున్న వార్తలు బట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడబడుతున్న విధానం బట్టి ప్రభువుని కనపరుస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర కాలం పూర్తి చేసిన శుభ సందర్భంగా ప్రత్యేకమైన శుభాలు అభినందనాలు తెలియజేస్తున్నాం. రాబోయే సంవత్సరాలు ఇంకా ఉన్నతమైన స్థితికి యొక్క కార్యక్రమాల ద్వారా అనేక మందికి దేవునికరంగా ఉండాలని ప్రభు పేట శుభాలు పలుకుతూ మా యొక్క కుటుంబం తరపున సంఘం తరపున ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు వారి యొక్క ఎంటీవీ యొక్క పరిచర్య అంతా కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎంటీవీ ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరం. ఎంటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి సంవత్సరం అవుతున్నటువంటి శుభ సందర్భంగా మరి ఈ ఛానల్ యొక్క అధినేత సహోదరులు కె మాణిక్యాలరావు గారికి వారి కుటుంబానికి సిబ్బంది అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరం. సమాజంలో జరుగుతున్న అనేకమైనటువంటి విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేస్తూ మరి జాగ్రత్త పరచాల్సిన సమయంలో జాగ్రత్త పరుస్తూ మరి అనేకమైన సంతోషకరమైన వార్తలను తెలియచేస్తూ అలాగే రాజకీయానికి సంబంధించినటువంటి అనేకమైన విశ్లేషణలు ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నటువంటి ఛానల్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా చాలా మరి ఘనంగా ఈ ఛానల్ నడిపించడంలో మరి మాణిక్యరావు గారు అలాగే సిబ్బంది ఎంతో సక్సెస్ఫుల్గా నడిపించారు. వారికి మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అలాగే దేవుని సేవకునిగా దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి ఈ ఛానల్కు ఈ సిబ్బంది అందరికీ మెండుగా కలగాలని దేవుని సేవకునిగా శుభం పలుకుతూ ప్రత్యేకించి మరొకసారి నా తరపున ఏలూరులో ఉన్న మన్నా చర్చ్ తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరిని దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.
గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా ముందుకు రండి. టీం అందరూ ముందుకు రండి. దేవుళ్ళన్నీ ఇలా ప్రే చేస్తూ ఉంటే వీరు ఎంత మంచి భవిష్యత్తు రానున్న రోజులు వీరందరికీ ఉందో దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. అక్కడ ముందుకు వచ్చి వారికి సర్టిఫికేట్స్ అందిస్తారు. టీచర్ ఒక్కొక్కరికి ఇచ్చేవాళ్ళం, చాలా టైం పడుతుంది కనుక టీచర్స్కి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. టీచర్ గిఫ్ట్. ఢిల్లీ నుండి కూడా స్టూడెంట్స్ వచ్చారు. ఢిల్లీ హిందీ వాళ్ళు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి 10 మంది బయలుదేరారు, 3 తేలారు ఇక్కడికి. ఆ 3 కూడా మొదటి 10 రోజుల్లో ఉంటారా జారిపోతారా అన్నట్టు అనుకున్నాం. కానీ చివరి వరకు ఉండి భాష రాకపోయినా వారు చాలా చక్కగా నేర్చుకున్నారు. గిటార్స్ నేర్చుకున్నారు. వారు పాడుతూ వాయించడం కష్టం కనుక వారు ఒక హిందీ పాట పాడుతున్నట్టుగా, మరి ఇది గిటార్ బేసిక్ సాంగ్, ఇది గిటార్స్ వాయిస్తారు. मैं धन्यवाद करती हूँ पास्टर जी का और उनकी फैमिली का। हम लोग दिल्ली से फर्स्ट टाइम कितनी दूर आए हैं, हमें कुछ भी नहीं पता था, पर यहाँ पर आकर इतना अच्छा एक्सपीरियंस मिला, तो उसके लिए बहुत धन्यवाद। మొదటిగా దైవజనులకి వారి కుటుంబానికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ నుండి ఇంత దూరం నేను వచ్చి ఉన్నాను, సో దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. म्यूज़िक स्कूल से हमने बहुत कुछ सीखा, इतने अच्छे टीचर्स मिले हमें, क्रांति अन्ना मिले, मतलब उन्होंने बहुत अच्छा हमें सिखाया। पास्टर जी और उनकी वाइफ ने हमें बहुत अच्छे से ट्रीट करा, और स्पेशल मतलब हम तीनों के लिए उन्होंने बहुत कुछ किया है। अगर एक्सप्लेन करेंगे तो शायद शब्द कम पड़ जाएंगे। ఇక్కడ టీచర్స్ అందరూ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్పెషల్గా క్రాంతి అన్న అండ్ పాస్టర్ గారు, వాళ్ళ భార్య సునీతోదిన గారు, వీళ్ళందరూ మమ్మల్ని చాలా మంచిగా చూసుకున్నారు. మాకున్న డౌట్స్ అన్నింటిని క్లియర్ చేశారు. సో నేను చెప్పడానికి మాటలు కూడా సరిపోవండి నాకు. और बड़ी पास्टर का धन्यवाद करते हैं, वो इतना अच्छे से हम लोगों को ट्रीट करते हैं और इतने अच्छे से बात करते हैं हम लोगों से। हमें इतना फील नहीं होता कि हम अपनी फैमिली से बहुत दूर आए हुए हैं। పెద్దయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత దూరం నుండి నేను వచ్చాను, కానీ ఇంత దూరం నుండి వచ్చిన ఫ్యామిలీని మిస్ అయిన ఫీలింగ్ నాకు రాలేదు. అంతలాగా పెద్దయ్య గారు నన్ను మా ముగ్గురిని ట్రీట్ చేశారు. हम उनका धन्यवाद करते हैं कि उन्होंने हमारा इतना ख्याल रखा। సో ఈ స్టేజ్ మీద నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
టీచర్స్ ఫోటో తీసేయండి. నెలకు కింద ఉంటారు. అలాగే టీచర్స్ గిఫ్ట్స్ కూడా ఫిలిప్ గారు అందిస్తారు. మెయిన్ లీడింగ్ ఎవరు? ఆ పాప గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. Thank you.
స్కూల్కి దైవ సేవకులు డాక్టర్ ఆత్మర్తి డానియల్ గారు రావడం చాలా సంతోషం. పైకి వచ్చి ఈ బిడ్డలందరికీ సర్టిఫికెట్లు అందిస్తారు. టీం అందరూ సరిగ్గా చూడండి, ఫోటోలో పడండి, అందరూ చూడండి. రెడీ, అందరూ చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా గట్టిగా చప్పలు కొట్టాలి గట్టిగా. టీచర్స్ ఇద్దరికి కూడా బహుమతులు అందిస్తారు. ఎక్కువ మంది ఉన్నారు కదా, ఫోటోలో పడాలంటే మాకు సార్. రైట్, అందరూ చూడండి, స్ట్రైట్గా చూడండి. రైట్, థ్యాంక్ యూ బాలయేసి గారు. గడిచిన 6 సంవత్సరాలుగా బ్లెస్సింగ్ మ్యూజిక్ స్కూల్కి ప్యాడ్స్ నేర్పించడంలో నిష్ణాతులుగా ఉండి రాయ్ గారు, సురేష్ గారు మీరిద్దరు కలిపి జానీ గారికి ఇవ్వాలి. మీదే ఫోటో. 67 మంది ప్యాడ్స్ నేర్చుకున్నారండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. 67 మంది చెత్త కూడా. ఇదే మ్యూజిక్ స్కూల్ అసలు బోర్డు నేర్పిస్తాను, ఇట్లాగా మ్యూజిక్ నేర్పిస్తామని. అదే టైంలో నేను చిన్నప్పుడు ఒక చోట నేర్చుకొని ఒక 6 months 1 year అలాగా, తర్వాత అది తను ఆపేశాడు. తర్వాత ఇంకా నేను బయట నేర్చుకోవడానికి మా డాడీ అడిగితే ఒక అకాడమీలో నేర్చుకోవడానికి డబ్బులు చాలా ఎక్కువ చెప్తే నేనే ఇంట్రెస్ట్ లేదని ఆపేశాను నేర్చుకుంటాం. ఆ టైంలో జ్యోతిరాజ్ గారు అనౌన్స్ చేసినాక నేను వెళ్ళాను అనమాట. మా శిష్యులో కొంతమంది ఉన్న వాళ్ళే కొంతమంది పిల్లలు నాతో పాటు వచ్చారు. అయితే నేర్చుకున్న తర్వాత నిజంగా అన్న ఫీజు అడిగితే ఇవ్వడానికి నా దగ్గర అప్పుడు లేవు. ఆ సిచ్యువేషన్ అది. ఆ టైంలో అన్న నా దగ్గర ₹1 కూడా నేను అడగకుండా అన్న కీబోర్డ్ తీసుకెళ్ళి చర్చిలో పెట్టుకొని వాయించాలని చెప్పారు. ఆ ఆదివారం నుంచి వాయిస్తున్నాను. ఈ మంత్కి నెక్స్ట్ మంత్కి 12 years అవుతుందండి. నాకు నేర్చుకున్న తర్వాత కీబోర్డ్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర అంత స్తోమత లేదు. నాకు కీబోర్డ్లు నేను వాయించేది ల్యాప్టాప్ అంతా సెట్ అంతా అన్నే నాకు గిఫ్ట్ చేశారు. కానీ ఎవరికి చెప్పరు అన్న. చాలా ఎంకరేజ్ చేసి నేను సొంత వాళ్ళలాగా మా వదిన పెద్దమ్మ గారు ముఖ్యంగా అయ్యగారు నాకు చాలా ఎంకరేజ్ చేశారు. నేను నేర్చుకున్నప్పుడు ఇట్లా ఇనాగ్రేషన్ జరగలేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత. థ్యాంక్ యూ చంద్రన్న. సునీల్ గారు నాకు చెప్తారు, ఒకరినొకరు పంచుకుని అన్న ఇలా చేద్దామా అని కలిసి తీర్మానించుకుని కలిసి ఆలోచించుకుని సేవ చేసే కృప అన్నదమ్ములుగా దేవుడు మాకు ఇచ్చాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఒకసారి ప్రభువుని స్తుతించండి. ఆ సహోదరుని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. వీరందరినీ వీడియోలు పంపించమన్నా వీడియోలు పంపించారు. కానీ అవి వింటుంటే నాకు కొంచెం ఏదోలాగా అనిపించింది. మరి నన్ను ఎక్కువగా పొగిడేశారేమో, మరి అంత మహిమ అక్కర్లేదు అని అనిపించింది. అందుచేత అవన్నీ అలా పక్కన పెట్టించాను, తర్వాత చూస్తాను అనిపించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరి మధ్యలో ఒక మంచి ప్రేమానురాగాలు దేవుడు మాకు అనుగ్రహించి తన కృప చేత నింపి నడిపించినందుకు దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న పాస్టర్ శామ్యుల్ గారు, జానీ గారు, జానీ ప్యాట్స్ రండి. వీరిద్దరి గురించి చెప్పాలి. ఐపీసీ సంఘ కాపరి మరి దివంగత పీటరయ్య గారు, అంటే ప్రభువునందు నిద్రించారు. 20 సంవత్సరాల పైన అయింది చనిపోయి. 20 సంవత్సరాల పైన. ఆ 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల మధ్యలో 10 సంవత్సరాలు మాకు ఏలూరులో ఎవరైనా ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చారు అని అంటే అది ఐపీసీ పీటరయ్య గారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి ఒకసారి.
అద్భుతమైన సంగీతం. మరి పాట నేను 20 సంవత్సరాల పైన అయిందేమో. ఒక మీటింగ్కి వెళ్తా బండి మీద ఒక కుర్రోడు నన్ను తీసుకెళ్తున్నాడు. నాకు ఏదో ఆలాపన వస్తుంది లోపల, దేవుని ప్రేమను తలుచుకుంటూ, ఎందుకు పనికిరాని నా బ్రతుకులో ఇంత గొప్ప ప్రేమ, వేసే ప్రేమ. ఒక కాగితం ముక్క దొరికితే పెన్ను తీసుకుని బండి తోలుతున్న ఆ అబ్బాయి వీపు మీద పెట్టి ఈ పదాలు రాయటం మొదలుపెట్టాను. వేసే ప్రేమ గురించి అలా ప్రారంభమైంది. ఒక పల్లవి చరణం ఆ రోజు వచ్చేసింది. రెండో చరణం దొరకడానికి సంవత్సరంన్నర పట్టింది. దానికోసం ఆగిపోయిన అలాగా ఒక మంచి చరణం రావాలని. ఆ తర్వాత మేలు పొందిన స్నేహితులు ఉదయాన్ని గాయపరిచిన సన్నివేశం అప్పుడు మరలా ఈ పాటలో పెట్టాక ఇది సంపూర్ణమైంది పాట. ఇది ఎంతోమందిని రక్షించింది. దానికి తగ్గ మ్యూజిక్, ఆ పాటకు మ్యూజిక్ వింటే నిజంగా వెంట్రుకు లెగాల్సిందే. అలాగా సంగీతాన్ని ఆత్మతో సమకూర్చారు జేకే క్రిస్టఫర్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి ఈ పాటను ఆత్మతో పాడారు ఫిలిప్ గారు. ఆత్మతో రాయబడిన పాట, ఆత్మతో సంగీతం సమకూర్చబడిన పాట, ఆత్మతో పాడిన పాట ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక మంచి పాటగా దేవుడు ఆశీర్వదించాడు. మరొకసారి హృదయపూర్వకంగా వీరిరువురికి నా వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం.
జీవిత గమ్యం మోక్షానికి చేసే మార్గం లోకంలో ఆనందం యేసులోనే ఉంది యేసులో ఆనందం లోకంలో లేదు ప్రభుని చేరగరండి వస్తున్నాడు జనులారా రాజ్యం తీసుకున్నాడు వరపడి వేగమే రండి పిల్లారా ప్రభుని చేరగరండి నన్ను కలుస్తారు అసానంత బహుమానం వస్తున్నాడు జనులారా రాజ్యం తీసుకున్నాడు వరపడి వేగమే రండి పిల్లారా ప్రభుని సార్ అందరు గట్టిగా స్తోత్రం కొంచెం కొంచెం పెంచండి జగన్ యొక్క పవర్ పెంచండి ఇంకా ఇంకా దయచేసి కూర్చోండి. చాలా మంది స్థుతి నీ స్థితిని మార్చేస్తుంది, స్థుతి మనల్ని గొప్పగా చేస్తుంది, స్థుతి ఉన్నతంగా మన ఉన్నతమైన మార్గాల్లోకి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. ఒక సామాన్యుడి నుంచి రాజుగా మనల్ని చేసేది మనం ప్రభుకు చేసే స్థుతే. అందుకే ఈరోజు మనం స్థుతించాలి ప్రభుని. 3 సైన్యాల వారి యెహోషాపాతు మీదకి యుద్ధం వచ్చినప్పుడు మనందరికీ అనంత వరకు తెలుసు. తర్వాత ఇంకోటి దొరుకుతుంది, అది మీకు ఇప్పుడు చెప్తున్నాను. చెప్పిన తర్వాత మీకు అర్థమైతే బాగా స్థుతి చేయండి. ఏం దొరుకుతుంది చెప్పనా? ఏమంటే ఎవరైనా యుద్ధానికి వచ్చిన వాళ్ళు, యుద్ధానికి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బంగారం కానీ డబ్బు కానీ తీసుకొస్తారా? యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎవరు బంగారం తీసుకురారు, డబ్బులు తీసుకురారు, వాళ్ళ ఒడ్డు మీద ఇంట్లో ఉన్న శ్రేష్టమైన వస్తువులు ఏవి తీసుకురారు. మీకు నిజం చెప్తున్నాను, యెహోషాపాతు మీదకి 3 సైన్యాలు వారి యుద్ధం మీదకి యుద్ధానికి వస్తే దేవుడు అన్నాడు యెహోషాపాతుతో, నువ్వు పాటలు పాడేవాడిని, వాయిద్యాలు వాయించేవాడిని తరిపించేసి వాళ్ళని పంపించాలంటే దేవునికి స్తోత్రం. పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవారు బయలుదేరితే మీకు నిజం చెప్తున్నాను, శత్రు సైన్యాలు వాళ్ళు వచ్చేటప్పుడు ఈ పాటలు పాడేవారికి, ఈ వాయిద్యాలు వాయించే వారికి మన ఇంట్లో ఉన్నాయన్నీ కూడా ఇచ్చేసి రావాలని చెప్పి అవన్నీ పట్టుకుని బయలుదేరారు. గట్టిగా కొట్టాలి చప్పట్లు కొడితే. అలా చప్పట్లు స్థుతి చేస్తేనే దేవుడు శత్రువుల దగ్గర ఉన్నాయన్నీ తీసుకొస్తాడు. గట్టిగా హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, వాళ్ళకంట చాలిన దానికన్నా ఎక్కువ, వారు ఒలుచుకోగలిగినంత దానికన్నా ఎక్కువగా ఈ స్థుతించేవారు ఆరాధించేవారు తీసుకుని వాళ్ళ బరువు మొయ్యలేక వదిలిపెట్టి వెళ్ళి ఈరోజు మనం మన శక్తి ద్వారా నిలబడలేదు, మన ఆధిక్యత ద్వారా నిలబడలేదు, మన చదువుల ద్వారా నిలబడలేదు, మన పదవుల ద్వారా నిలబడలేదు. ఎంతో ఇబ్బందులు, ఎంతో భయంకరమైన పరిస్థితి, ఈ పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడి మీదయ్యా. మారని దేవుడిగా ఉన్నావు తండ్రి. మనసులో ఉన్నవన్నీ చెప్పుకోవాలనే స్మృతి కొడుకులు, హృదయంలో ఉన్న భాషలన్నీ నీకు అర్థమయ్యేలా చెప్పి స్థుతించాలని ఆరాధన కొడుకులు. మీరే మహిమ పొందాలి యేసు. ఈశ్వరు మీ నామములకు మాత్రమే మహిమ కలుగును గాక. ఈశ్వరు మీ నామము మాత్రమే స్తుతించబడును గాక. మీ నామము మాత్రమే ఘనపరచబడును గాక. మీకు చెందాల్సిన మహిమ మరెవరికి చెందకుండాను గాక. ఈశ్వరు మీ నామమే మహిమ పరచబడును గాక. ఈ ఆరాధన మీ సన్నిధానాన్ని సమర్పిస్తుంది. యేసు నామమున వేడి ప్రార్థిస్తున్న మా తండ్రి. నిశ్శబ్దంగా కూర్చున్నాం. డిఎడ్ కాలేజీకి కరస్పాండెంట్గా సంతకాలు పెడుతున్నారు. పట్టణ గట్టిగా సఫలు పెట్టండి. ఒక బైబిల్ కాలేజీ నడిపిస్తున్నాడు.
10వ తరగతి జ్యోతిరాజు హాస్పిటల్ జ్యోతిరాజు 3,000 మంది సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఈ జ్యోతిరాజు అభాగ్యుడు వాక్యం చెప్తుంటే గజెట్ ఆఫీసర్లు నోట్స్లు రాస్తున్నారు కింద కూర్చొని. డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్దవారు ఎంతోమంది జ్యోతిరాజు కోసం ఎదురు చూసేలాగా ఈ పనికి మాలిన బ్రతుకును పనికొచ్చే పాత్రగా మార్చేశాడు నా యేసయ్య. ఎక్కడ లేని గనుక ఒక పాట పాడిన సాక్ష్యం, ఒక ఆరాధన చేసిన సాక్ష్యం, ఒక మాట చెప్పిన సాక్ష్యం. ఆస్ట్రేలియా దేశానికి వెళ్తే ఒక సహోదరి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి నించోపెట్టి ఫోటోలు దిగుతుంది. 2-3 రోజుల్లోనే చనిపోతాడని చెప్పారు. ఒకరోజు సడన్గా శ్వాస ఆగిపోయింది, చనిపోయాడు అనుకుంది ఆ తల్లి. సడన్గా ఆమె ఫోన్లో రింగ్ అయ్యి పాట వస్తుంది, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆ పాటకు ఉన్న పాటను ఉలిక్కుపడే బిడ్డలు ఇచ్చాడు. డాక్టర్లు పరిగెత్తుకొచ్చారు, అమ్మా ఆ బిడ్డ లేచినప్పుడు ఏంటి ఆ పాట, నువ్వు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ ఏ పాట వినేదాను అంటే ఈ పాటే వినేదానండి, జ్యోతిరాజు గారి పాట. కడుపులో ఉన్నప్పుడు ఆ పాట విన్నావు కనుక ఆ పాటకి ఎక్కువ స్పందిస్తున్నాడు, ఎన్నిసార్లు పెట్టగలిగితే అన్నిసార్లు ఆ పాట పెట్టించని చెప్పారండి. నిమిషానికి నీ మాట చాలయ్య అని ఫోన్లో పాట పెట్టినప్పుడల్లా ఆగిపోయిన శ్వాస బయటకు వస్తూ ఉండేదట. దేవునికి స్తోత్రం. అలాగా బిడ్డ బ్రతికాడు. మొన్న 7వ సంవత్సరం వయసులో నా దగ్గరకు వచ్చి, అన్నయ్య మీ స్వరం నా బిడ్డను బ్రతికించింది అని సాక్ష్యం చెప్తున్నారు. ఒకప్పుడు పాటలు పాడడానికి కూడా నాకు స్వరం ఉండేది కాదు. ఒకసారి మా చర్చిలో పాటలు పాడితే స్త్రీలు కొంగులు అడ్డు పెట్టుకుని నవ్వారు. అది నా జీవితం. నేను పాడుతున్నా, గాడిదలు అరుస్తున్నాయా తెలియని స్వరం, అది నా బ్రతుకు. కానీ ఈ రోజున లక్షలాది మందికి ఆదరణ కలిగించే స్వరంగా, లక్షలాది మందికి దీవెనకరంగా దేవుడు మార్చాడు. దీనంతటికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను గొప్పోడిని అని చెప్పదలుచుకోలేదు. ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం ఉంది, నేను సమస్తమును చేయగలను. ఆమేన్ చెప్పండి. దేవుడు నిన్ను బలపరిస్తే నువ్వు ఎల్లలు దాటి అద్భుతాలు చేయగలుగుతావు. స్తోత్రం చెప్పండి. 10వ తరగతి పాస్ కానుడికి ప్యూన్ పోస్ట్ కూడా రాదండి, ప్యూన్ ఉద్యోగం కూడా ఇవ్వడు. 10వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయ్యని తెలిస్తే వాచ్మ్యాన్ ఉద్యోగం ఇస్తారేమో. అలా ఉండవలసిన జీవితం అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, అరబ్ దేశాలు, సింగపూర్, మలేషియా, దుబాయ్ రెగ్యులర్గా వెళ్ళి వస్తున్నాను. పక్క ఊరు వెళ్ళి వస్తున్నట్టు వెళ్ళి వస్తున్నాను. మళ్ళీ రేపు 17 నుండి 28 వరకు దుబాయ్, జూలై 26 నుండి ఆగస్టు 4 వరకు అమెరికా, మళ్ళీ ఆగస్టు 17 నుండి 3 వారాలు అమెరికా, మళ్ళీ అక్టోబర్ నెలలో అమెరికా. 3 సార్లు 7 సెమినరీలకు పిలిచారు నన్ను వాక్యం చెప్పడానికి 2 నెలల్లో. ఏంటి బలం, ఎక్కడిది ఇది? జ్యోతిరాజు అంత శక్తిమంతుడా? కొంతమంది అనుకుంటారు, ఏముంది ఇంట్లో, ఏలూరులో మేము చదువులు వాడు చదవలేదే, మా అంత జ్ఞానం వాడికి లేదే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు ఓపెన్గా ధైర్యంగా నేను చెప్తున్న మాట ఏంటంటే, నా బలం నాది కాదు, నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తము చేయగలుగుతున్నాను. గట్టిగా కొట్టలేదు, ఆయనకు మహిమలాలి. ఈ బలహీనతలో నా బలము నీవే, ఆయన నా బలంగా ఉన్నాడు, అందుకే నేను దేవుని యొక్క శక్తిని పొందుకు నడుస్తున్నాను. బైబిల్లో మనం ఎవరిని చూసినా, యేసు ప్రభు జీవితాన్ని చూసినా, లోకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనంలో, లోకాసు వార్త 2:40లో, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఎవరు బాలుడు? ఆత్మబలం, దైవ బలం. స్తోత్రం చెప్పను సరి గట్టిగా. దైవ బలం ఆయనతో ఉన్నది గనుక ఆయన సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకర్యాలు భూమి మీద చేయగలిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవది బాప్తిస్మం ఇచ్చే యోహాను, లోకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనంలో, లోకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనంలో, శిశువు ఎదిగి
ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఆత్మయందు బలము పొంది. చెప్పండి మాట. యోహానికి ఏ బలం ఉంది? గట్టిగా చెప్పండి. ఏమండి, తోలు ధరించేవాడు, చర్మము ధరించేవాడు, మిడతలు తినేవాడు, అడవి తేనె తినేవాడు, ఒక అరణ్యంలో బ్రతికిన మనిషి అద్భుతాలు సూచక్రియలు చేయడానికి గల కారణం ఆత్మ బలముతో నింపబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తుల కార్యం 4:33 అపోస్తులు కూడా ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇచ్చిరి. బలం ఎక్కడిది? ఆత్మ బలం. చెప్పండి గట్టిగా. అందరూ అనండి, గట్టిగా అనండి. ఈ బలం ఎక్కడిది? దైవ బలం. అనండి ఈ మాట. దైవ బలం తోడయ్యుంది కనుక యేసయ్య అద్భుతాలు చేశారు. దైవ బలం తోడయ్యుంది కనుక యోహాను అద్భుతాలు చేశాడు. దైవ బలం తోడయ్యుంది కనుక అపోస్తులు అద్భుతాలు చేశారు. స్టెఫను జీవితంలో కూడా అపోస్తుల కార్యం 4:8 స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యాలు గొప్ప సూచక్రియలను చేయుచుండెను. బలము. చెప్పండి మాట. ఎవరు బలం? దేవుని బలం నీతో ఉంటే సూచక్రియలు చేయగలవు. దేవుని బలం నీతో ఉంటే మహత్కార్యాలు చేయగలవు. ఆమేన్ చెప్పండి. దైవ బలం నీతో ఉంటే లేనిది ఉన్నతగా మార్చగలవు. దైవ బలం నీతో ఉంటే అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. ఎక్కడ చూడని వింతలు, విడ్డూరాలు నీ కన్నుల ఎదుట నీ గృహాల్లో నువ్వు చూడగలుగుతావు.